వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఏ సంవత్సరం నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో ఫౌల్ స్టార్ట్ కారణంగా ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ఫైనల్స్లో అనర్హతకు గురి అయ్యాడు? ఆప్షన్ 1 2007 ఇయర్, ఆప్షన్ 2 2009 ఇయర్, ఆప్షన్ 3 2011 ఇయర్, ఆప్షన్ 4 2013 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 2011 ఇయర్. మరో ప్రశ్న, స్టాండర్డ్ ట్రాక్ నందు నిర్వహించు 400 మీటర్స్లో 4వ లైన్కు కేటాయించే స్ట్రాగర్ యొక్క దూరాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 22.38 మీటర్స్, ఆప్షన్ 2 30.05 మీటర్స్, ఆప్షన్ 3 35.65 మీటర్స్, ఆప్షన్ 4 37.71 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 22.38 మీటర్స్. మరో ప్రశ్న, ఐఏఎఫ్ నియమాల ప్రకారం రిలే బ్యాటన్ యొక్క గరిష్ట పొడవు ఎన్ని సెంటీమీటర్లు? ఆప్షన్ 1 25 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 28 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 30 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 32 సెంటీమీటర్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 30 సెంటీమీటర్లు. మరో ప్రశ్న, మహిళలకు నిర్వహించు హెప్టాథలాన్ ఈవెంట్ ఏ సంవత్సరం నుండి ప్రతి వేసవి ఒలింపిక్స్లో భాగంగా ఉంది? ఆప్షన్ 1 1972 మ్యూనిచ్, ఆప్షన్ 2 1976 మాంట్రియల్, ఆప్షన్ 3 1980 మాస్కో, ఆప్షన్ 4 1984 లాస్ ఏంజల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1984 లాస్ ఏంజిల్స్. మరో ప్రశ్న, పురుషుల 400 మీటర్స్ హడ్డుల్స్ నందు స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హడ్డుల యొక్క దూరం ఎంత? ఆప్షన్ 1 40 మీటర్స్, ఆప్షన్ 2 42 మీటర్స్, ఆప్షన్ 3 45 మీటర్స్, ఆప్షన్ 4 48 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 45 మీటర్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.